ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు ఇండియా నుంచి వెళ్లే విమానాలు నిలిచిపోయాయి. లెబనాన్లోని ఇండియన్స్ అంతా హై అలర్ట్లో ఉండాలని ఇండియా వార్న్ చేసింది. దీనంతటికీ కారణం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యకు గురవడం. ఇది కూడా ఇరాన్ రాజధాని టెహరాన్లో, అందులోనూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన భవనంలో. అతని హత్య అలా జరిగిందో లేదో ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ వైపే చూసింది. ఇరాన్ అయితే ఈ విషయాన్ని అసలు డైజెస్ట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఎలుక చచ్చిపోతే అందరి చూపులు పిల్లి మీదే ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా ఇజ్రాయెల్ని ఏదో ఒకటి చేయకపోతే ఇప్పుడు తమ పరువు గంగలో కలిసిపోయినట్టే అనే థాట్లో ఉంది ఇరాన్. అంతేకాదు ఇప్పటికే దాడులకు ఆదేశించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అది ఇప్పుడు ప్రపంచ గతిని మార్చేయచ్చు. ఫస్ట్ హనియా ఎలా చనిపోయారు ఇది తెలుసుకుందాం. హనియా టెహ్రాన్లోని ఐఆర్జీసీ ప్రొటెక్షన్లో ఉన్న భవనంలోనికి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రమాదం ఉండదని అతనికి తెలుసు. కానీ ఈ భవనంలో పేలుడు జరిగింది. అందులో హనియా చనిపోయాడు. కానీ ఎలా? మొదట ఇజ్రాయెల్ మిజైల్ అటాక్ చేసిందన్నారు. బట్ అది నిజం కాదని తర్వాత తేలింది. హనియా అక్కడికి వస్తారని తెలుసుకుని ముందే బాంబ్ ఫిక్స్ చేశారు. రాగానే పేల్చేశారు. మిషన్ అకంప్లిష్డ్. బట్ హనియా అక్కడికి వస్తాడని ఎలా తెలుసు? తెలిసిన ఐఆర్జీసీ కనుసన్నల్లోనే ఆ భవనంలోకి బాంబు ఎలా వెళ్ళింది? ఎలా ఫిక్స్ చేశారు? సరైన టైంకి ఎవరు ఆపరేట్ చేశారు? ఈ ప్రశ్నలో ఒక్కదానికి కూడా సమాధానం లేదు ఇరాన్ దగ్గర. కానీ ప్రపంచం మొత్తం వెంటనే ఇజ్రాయెల్లోని మొస్సాద్ వైపు చూశారు. ఎందుకంటే మొస్సాద్ ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్స్కు పెట్టింది పేరు. నిజానికి ఇస్మాయిల్ హనియా అనే వ్యక్తి తమ దేశంపై జరిగిన దాడికి రచన చేసిన వారిలో ముఖ్యుడని ఇజ్రాయెల్ భావిస్తుంది. అందుకే అతని మీద కక్ష తీర్చుకోవాలని చూస్తుంది. జరగాల్సింది జరిగిపోయింది, కానీ ఎక్కడా లింక్స్ దొరకడం లేదు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది. అదేంటంటే హమాస్ మిలిటరీ హెడ్ను మట్టుబెట్టామని. ఇది హమాస్కు దెబ్బ మీద దెబ్బ లాంటిది అని చెప్పాలి. ఇదంతా జరిగిపోయింది, కానీ ఇప్పుడు జరిగే తలుచుకుంటేనే కాస్త భయం కలుగుతోంది. ఎందుకంటే హమాస్ చీఫ్ చనిపోయిన ప్లేస్ ఇరాన్లో ఉంది. దీన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ అంతకంత అనుభవిస్తుంది, ఇజ్రాయెల్ కోరితో తలగొక్కింది అంటున్నారు ఆయన. ఖమేనీ హనియా అంత్యక్రియల్లో పాల్గొన్నారు, నివాళులు అర్పించారు. హనియా మృతదేహాన్ని ఖతార్కు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఇజ్రాయెల్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. ఇజ్రాయెల్ డేంజర్ జోన్లో ఉందంటే ప్రపంచం ఉన్నట్టే. ఎందుకనేది కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. ముందు ఇజ్రాయెల్ డేంజర్ జోన్లో ఎందుకుందనేది చెప్పుకుందాం. ముందుగానే ఇజ్రాయెల్ హమాస్తో యుద్ధం చేస్తోంది. ఇప్పుడు సీన్లోకి ఇరాన్ నేరుగా ఎంట్రీ ఇవ్వడం తప్పేట్టు కనిపించడం లేదు. ఇక లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కత్తులు నూరుతోంది. ఇప్పటికీ ఓ రాకెట్ దాడులు చేసి ఇజ్రాయెల్కు చెందిన 12 మంది చిన్నారులు మృతి చెందేలా చేసింది. దీంతో హిజ్బుల్లాపై కూడా కౌంటర్ అటాక్స్ చేస్తోంది. ఇప్పుడు ఈ మూడు ఏకమై ఇజ్రాయెల్ను ఏదో ఒకటి చేయాల్సిందే అన్న కసితో ఉన్నాయి. హిజ్బుల్లా దగ్గర రాకెట్లు, మిజైల్స్ కలిపి 150,000 వరకు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో ఇరాన్కు హిజ్బుల్లా, హమాస్ రెండు కీలక మద్దతుదారులు. ఇప్పటి వరకు తెర వెనుక సహాయం చేసిన ఇరాన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతానంటుంది. సో ఇజ్రాయెల్ ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉంది. ఇక ఇజ్రాయెల్కి ఏదో అయితే ప్రపంచం ఎందుకు డేంజర్ జోన్లో ఉందంటే ఇజ్రాయెల్ ధైర్యం, నమ్మకం అన్నీ అమెరికానే. అమెరికాపై చాలా ఆధారపడి ఉంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్పై దాడి జరగగానే అమెరికా సీన్లోకి దిగుతుంది. అమెరికా తత్వం తెలిసిందే కదా మనకి. తనతో పాటు నలుగురిని ముంచే టైప్ అది. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో జరిగింది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేస్తుంది. ఇది నిజంగానే ఇరాన్కు కోపం తెప్పిస్తుంది. ఇతర దేశాలకు బుద్ధి చెప్పేందుకు రెడ్ సీపై తన ప్రతాపాన్ని చూపుతుంది. రెడ్ సీ అంటే తెలుసు కదా, ప్రపంచ వాణిజ్యం సగం ఈ రూట్ నుంచే వెళ్తుంది. అక్కడ నొక్కితే రీసౌండ్ మొత్తం వరల్డ్ వైడ్ వస్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం మునివేళ్లపై నిల్చుని మరీ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా మంచి విషయం ఏంటంటే పూర్తిస్థాయి యుద్ధం చేసే ఇంట్రెస్ట్ ఇటు ఇజ్రాయెల్కి కానీ అటు ఇరాన్కి కానీ లేదు. కానీ ఏదో ఒకటి చేయకపోతే చేతగాని వాళ్ళం అనిపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదో ఒక దాడి అయితే జరుగుతుంది. అది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ఏ ఒక్క దేశానికి ఎఫెక్ట్ తప్పదు. ప్రతి దేశం మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇండియాతో సహా. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.